అసలు సైబర్ట్రాన్ ప్లానెట్ లోని ఏం జరిగింది, డిసెప్టికాన్స్ కి ఆటోబాట్స్ కి మధ్యన కాన్ఫ్లిక్ట్స్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది, ఈ ఆర్జిన్ తెలుసుకోవాలని చెప్పి మనం స్టార్టింగ్ ట్రాన్స్ఫార్మర్స్ ఫస్ట్ పార్ట్ నుండి వెయిట్ చేస్తున్నాం ఎంతో క్యూరియస్ గా. మొత్తానికి ట్రాన్స్ఫార్మర్స్ 1 ఫిల్మ్ తో మనకి కంప్లీట్ గా ఆ ఆర్జిన్ క్లారిటీ రాబోతుంది. సో ఫ్రెండ్స్, రీసెంట్ గా ట్రాన్స్ఫార్మర్స్ 1 ట్రైలర్ రిలీజ్ అయింది, మీరు చూసే ఉంటారు. బంబుల్ బీ రైజ్ ఆఫ్ ది బీస్ట్ ఫిల్మ్స్ ప్రీక్వల్స్ అనుకుంటే, దానికన్నా ముందుగా అసలు సైబర్ట్రాన్ ప్లానెట్ లో ఏం జరిగింది అనే ప్రీక్వల్ స్టోరీ తోటి కంప్లీట్ ఆర్జిన్ అయితే మాత్రం ఈ ఫిల్మ్ ద్వారా మనకి చూపించబోతున్నారు. ఆప్టిమస్ ప్రైమ్ ఆర్జిన్ యంగర్ వెర్షన్ లో తన పేరు ఆరియన్ ప్యాక్స్ గా క్రిస్ హెమ్స్వర్త్ దీనికి వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. సో మరి ట్రైలర్ లో ఏముందో కంప్లీట్ గా చూసేద్దాం. ట్రైలర్ స్టార్టింగ్ లోని సైబర్ట్రాన్ ప్లానెట్ లో వర్క్ చేస్తున్న ఆరియన్ ప్యాక్స్ అండ్ D16 ని చూపిస్తున్నారు. ఈ D16 అంటే మెగాట్రాన్ యొక్క ఫస్ట్ నేమ్ అనమాట. వాళ్ళిద్దరూ కూడా ఈ ప్లానెట్ లోని అండర్ గ్రౌండ్ లో వర్క్ చేసేలాంటి ఒక బ్రదర్స్ లాగా, టీనేజర్స్ గా చిన్నప్పుడు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. మనం ఇక్కడ ఎంతసేపటి ఉన్నామో నీకు తెలుసా అని చెప్పి ఆరియన్ ప్యాక్స్ అడుగుతాడు అనమాట. వెంటనే D16 అయితే మాత్రం నాకు నీతో మాట్లాడాలని లేదు అంటాడు. మళ్ళీ తర్వాత మాట్లాడుతున్నప్పుడు ఆరియన్ ప్యాక్స్ అంటాడు, ఇప్పుడే నాతో మాట్లాడినన్నావు కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అని. వెంటనే వాళ్ళ సుపీరియర్ వచ్చి లిఫ్ట్ లో పడేసి వెళ్ళి వేస్ట్ మేనేజ్మెంట్ కి రిపోర్ట్ చేయండి అని చెప్పి అంటాడు. సో వాళ్ళు అప్పుడు B127 ని మీట్ అవుతారు. అదే బంబుల్ బీ అనమాట. ఆర్జిన్ నేమ్ B127. నేను ప్రెసెంట్ అయితే మాత్రం బ్యారాస్ట్రాన్ గా ఒక నిక్ నేమ్ అనుకుంటున్నాను, ఎలా ఉంది అని చెప్పి వాళ్ళకి అడుగుతాడు. మేము నిన్ను బి అని పిలుస్తాం అని చెప్పి అంటారు. గైస్, మధ్యలో మనకి క్లైమాక్స్ షాట్స్ ని ముందుగా చూపించేశారనమాట. అంటే ఆరియన్ ప్యాక్స్ కంప్లీట్ గా ఆప్టిమస్ ప్రైమ్ గా మారడం, D16 కంప్లీట్ గా మెగాట్రాన్ గా మారడం, వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్ నుండి ఎనిమీస్ గా ఏ విధంగా మారారు అనే క్యూరియాసిటీని పెంచడానికి ఇక్కడ డిసెప్టికాన్ యొక్క లోగోని కూడా చూపించారనమాట. అయితే మనకి మెగాట్రాన్ D16 కి వాయిస్ ఓవర్ అందిస్తుంది బ్రయన్ హెన్రీ అని చెప్పి కమీడియన్ అనమాట. రీసెంట్ గా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ లో మనం చూసిన బెర్నీ క్యారెక్టర్, అదే మనం చైల్డ్స్ ప్లే లోని ఇటర్నల్స్ లో కూడా ఆయన చూసాం కదా. సో ఒక కమీడియన్ గా ఈ క్యారెక్టర్ స్టార్టింగ్ లో ఉండబోతుందేమో, తర్వాత కంప్లీట్ విలన్ గా మారబోతుంది. ఈ ఫిల్మ్ లో వీళ్ళతో పాటు ఎలిటా 1 అండ్ బంబుల్ బీ కూడా లీడ్ గా కనిపించబోతున్నారు. ఎలిటా 1 క్యారెక్టర్ కి స్కార్లెట్ జోహాన్సన్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ బట్టి ఆరియన్ ప్యాక్స్ అంటున్నాడు, మనం అసలు ఈ అండర్ గ్రౌండ్ లో పనిచేసి అసలు ట్రాన్స్ఫార్మ్ ఎలా అవ్వాలో తెలియని కొన్ని ఆటోబాట్స్. అంటే సైబర్ట్రాన్ ప్లానెట్ లోని వీళ్ళు అండర్ గ్రౌండ్ లోని పనిచేస్తారు, సర్ఫేస్ కి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. అసలు వీళ్ళు ఎక్కడే ఎందుకు ఉన్నారు, ఎందుకు ఇలా ఉన్నారో కూడా అసలు ఫస్ట్ లో వీళ్ళకి తెలియదేమో, ఎందుకంటే ఆరియన్ ప్యాక్స్ యొక్క డైలాగ్స్ ఆ విధంగానే ఉన్నాయి. బట్ ఆరియన్ ప్యాక్స్ కి ఈ అండర్ గ్రౌండ్ లో ఉండడం ఇష్టం లేదు, సర్ఫేస్ చూడాలని ఉంది. అదే విషయాన్ని మెగాట్రాన్ తోటి, అదే D16 తోటి చెప్తున్నాడు, నీకు వెళ్ళాలని లేదా, ఈ అండర్ గ్రౌండ్ లోనే ఎంత వరకు వర్క్ చేస్తాం, సర్ఫేస్ కి వెళ్ళాలి అని చెప్పి ఆరియన్ ప్యాక్స్ చెప్తాడు. అప్పుడు D16 అంటాడు, అసలు ఎవరు కూడా సర్ఫేస్ కి వెళ్ళాలని అనుకోరు, ఎందుకంటే చాలా డేంజర్ ఏమో, అది అసలు రిస్క్ అని చెప్పి అంటాడు. ఆ తర్వాత వీళ్ళు అండర్ గ్రౌండ్ నుండి ఎలా ఎస్కేప్ అయ్యారో కూడా చూపిస్తారు. చాలా ఫన్నీగా ఉంది సీన్. ఆప్టిమస్ ప్రైమ్ అదే ఆరియన్ ప్యాక్స్ అయితే D16 మెగాట్రాన్ కి జెట్ ప్యాక్స్ అందిస్తాడు. వెంటనే D16 మెగాట్రాన్ అంటాడు, అసలు జెట్ ప్యాక్స్ ఎందుకు తెచ్చావని చెప్పి. సో ఎస్కేప్ అవడానికి సడన్ గా ప్లాన్ చేస్తాడు. సో ఇది ఒక క్రేజీ చేజింగ్ సీన్ లా ఉంటుంది అనమాట ఎస్కేప్ అవడానికి. అప్పుడు D16 అంటాడు, మనం గానీ ఇందు నుండి సర్వైవ్ అయితే నా చేతిలో నీకు ఉంది అని చెప్పి ఆప్టిమస్ ప్రైమ్ కి అంటాడు అనమాట. ఈ డైలాగ్ ఎలా ఉందంటే, నేను చంపుతా అని చెప్పి అంటాడు అనమాట ఇక్కడ నుండి సర్వైవ్ అయితే. సో దాని అర్థం ఫ్యూచర్ లో వీళ్ళిద్దరు ఎనిమీస్ గా మారబోతున్న దానికి ఇది ఫన్నీ డైలాగ్ అయినప్పటికీ కొద్దిగా సిమిలర్ గా అనిపించింది. ఆ విధంగా అండర్ గ్రౌండ్ వర్కర్స్ నుండి సర్ఫేస్ కి వెళ్తారనమాట. సర్ఫేస్ కి వీళ్ళిద్దరు మాత్రమే కాదు, వీళ్ళతో పాటు ఎలిటా 1 అండ్ బంబుల్ బీని కూడా తీసుకుపోతారు. అసలు ఎప్పుడు కూడా వీళ్ళు సర్ఫేస్ ని చూడలేదు కదా, సడన్ గా మొదటిసారి చూడగానే షాక్ అవుతారు అనమాట. కాకపోతే ఇక్కడ ఒక థ్రెట్ ఉంటుందనే భయం కూడా ఉంటుంది. సడన్ గా ఈ సీక్వెన్స్, ఈ అటాక్ అవ్వగానే బంబుల్ బీ అయితే మాత్రం పరిగెడతాడు. సో ఇది ఒక ఫన్నీ క్యారెక్టర్ కాబట్టి మంచి సీక్వెన్స్ డిజైన్ చేయొచ్చు ఫిల్మ్ లో. అలా సర్ఫేస్ లో వీళ్ళు ఒక కేవ్ దగ్గరికి వెళ్తారనమాట. అసలు యాక్చువల్ గా ఆరియన్ ప్యాక్స్ అదే మనకి ఆప్టిమస్ ప్రైమ్ యొక్క ఆర్జిన్ లో కూడా ఆల్ఫా ట్రైన్ పవర్స్ అందిస్తాడు అనమాట. అంటే ఆ ఆర్జిన్ లో ఆప్టిమస్ ప్రైమ్ ని సేవ్ చేసేలాగా ఆల్ఫా ట్రైన్ అయితే మాత్రం చూస్ చేసుకుంటాడు ఒక వర్తిగా. సో ఇక్కడ ఆల్ఫా ట్రైన్ అయితే మాత్రం మీరందరూ కూడా వర్తి అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు, సో మీరు వీటికి అర్హులు, తీసుకోండి అని చెప్పి అంటాడు అనమాట. అంటే వీళ్ళు అండర్ గ్రౌండ్ నుండి సర్ఫేస్ కి ధైర్యంగా వచ్చారు కాబట్టి వీళ్ళ వర్తిని వీళ్ళు ప్రూవ్ చేసుకున్నందుకు ఆల్ఫా ట్రైన్ అయితే మాత్రం వీళ్ళకి పవర్స్ అందిస్తాడు. దాంతో ట్రాన్స్ఫార్మ్ అవ్వలేని ఈ ఆటోబట్స్ ట్రాన్స్ఫార్మర్స్ లాగా మారుతారు. లారెన్స్ ఫిష్బర్న్ ఈ ఆల్ఫా ట్రియాన్ క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. ఆరియన్ ప్యాక్స్ ట్రాన్స్ఫార్మర్ గా మారిన తర్వాత అంటే ఆప్టిమస్ ప్రైమ్ గా మారుతాడు కదా, కాకపోతే ఇక్కడ నేమ్స్ చేంజ్ చేయడంలోనే B127 ని వాళ్ళు బి అని మాత్రం పిలుస్తారు, ఎలిటా 1 ని ఎలిటా 1 అని పిలుస్తారు. దాంతో పాటు మెగాట్రాన్ అయితే మాత్రం ఇప్పుడే మెగాట్రాన్ అనరు, D16 అనే నేమే ఉంటుంది. తన మెగాట్రాన్ అనే నేమ్ ఇంకా తర్వాత వస్తుంది. ఎందుకంటే ఒరిజినల్ ఆర్జిన్ అయితే మాత్రం కంప్లీట్ గా తను డిసెప్టికాన్స్ తో కలిసి ఒరిజినల్ అంటే మెయిన్ ప్రైమ్ గా తనని చూస్ చేసుకున్న తర్వాతనే ఈ మెగాట్రాన్ పేరు వస్తుంది అనమాట. సో బట్ ఈ ఫిల్మ్ లోని కంప్లీట్ బ్రాండ్ న్యూ ఆర్జిన్ ని తయారు చేశామని చెప్పారు. దాంతో పాటు ఇది ఫస్ట్ పార్ట్, ఒక పార్ట్ లో మాత్రం కాదు, ఒక కంప్లీట్ న్యూ ట్రయాలజీ లాగా ప్లాన్ చేసుకున్నారంట. బంబుల్ బీ ఎంట్రన్స్ లో మనకైతే మాత్రం స్మాల్ గ్లింప్స్ లాగా చూపించారు, కాకపోతే ఈ కంప్లీట్ ట్రయాలజీ తోటి చాలా క్లారిటీ రావచ్చు మనకైతే మాత్రం. అయితే ఇక్కడ ఈ డైలాగ్ లోని
ఆరెన్ ప్యాక్స్ మనం వాడికి కంప్లీట్ గా మనం ఏంటో చూపించాల్సిన టైం వచ్చింది అని చెప్పి అంటున్నాడు. అంటే ఏంటి, ఎవరి మీద రివెంజ్ కి వెళ్తున్నారా, ఎవరో ఒక బిగ్ థ్రెట్ అంటే ఫిల్మ్ లో మెయిన్ విలన్ గా ఎవరు కనిపించబోతున్నారు అనే డౌట్ మీకు ఉంటుంది కదా. ఈ ఫిల్మ్ లో అయితే మాత్రం జాన్ హ్యామ్ సెంటినల్ ప్రైమ్ కి వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. సో సెంటినల్ ప్రైమే ఒక బిగ్ థ్రెట్ గా ఫిల్మ్ లో చూపించొచ్చు. కాకపోతే డార్క్ మూన్ వరకు ఆ క్యారెక్టర్ ఏ విధంగా ఎవాల్వ్ అయిందో మనకు తర్వాత తెలుస్తుంది. కానీ కంప్లీట్ మెయిన్ విలన్ గా అంటే ఎన్డీఏ లాంటి విలన్ క్యారెక్టర్ ఉండకపోవచ్చు. కానీ నాకు తెలిసి ఫిల్మ్ క్లైమాక్స్ అయితే మాత్రం D16 మెగాట్రాన్ గా మారి ఆరెన్ ప్యాక్స్ ఆప్టిమస్ ప్రైమ్ తోటి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యే సీక్వెన్స్ లాగా ఖచ్చితంగా ఈ సీన్ ఉండొచ్చని అనుకుంటున్నాను. సడన్ గా ఫిల్మ్ ఎండింగ్ కి ఈ డిసెప్టికాన్ యొక్క లోగో తోటి ఫిల్మ్ ఎండ్ చేయొచ్చు. ఎనీవే ఆ తర్వాత సీక్వెన్సెస్ లోని వీళ్ళు కేర్ నుండి ఎస్కేప్ అవుతున్నప్పుడు బంబుల్బీ అయితే మాత్రం డిఫరెంట్ వెర్షన్స్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్టు తన ఎబిలిటీస్ అన్ని కూడా డిఫరెంట్ గా చూపిస్తున్నారు. అంటే అండర్ గ్రౌండ్ నుండి మొత్తం తిరుగుబాటు చేసి ఇక్కడ సర్ఫేస్ కు వచ్చారు కదా. సో తర్వాత కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అయితే ఖచ్చితంగా ఏర్పడతాయి. సో వాళ్ళ నుండి సర్వైవ్ అవ్వాలి ఫిల్మ్ లోని. అయితే మొదటిసారిగా వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు మాత్రం వీళ్ళకి సరిగ్గా దీన్ని యూజ్ చేయడం తెలియదు. మొత్తం అందరూ కూడా అసలు ఆప్టిమస్ ప్రైమ్ అయితే మాత్రం తన హెడ్ ఎక్కడుంది అనడం, బంబుల్బీ వీల్స్ గురించి ట్రై చేయడం గానీ, మేబీ ఇందువల్లనే వీళ్ళు స్టార్టింగ్ అపోనెంట్స్ ని అంత ఈజీగా ఎదుర్కోలేరేమో. దాంతో పాటు ఇక్కడ ఎలిటా వన్ స్కార్లెట్ జోహాన్సన్ వాయిస్ ఓవర్ లో అయితే మాత్రం మనకి పవర్స్ అనేవి ఒక కారణం వల్లనే వచ్చాయి. సో ఖచ్చితంగా మనం దాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఆరెన్ ప్యాక్స్ ఆప్టిమస్ ప్రైమ్ యొక్క ఈ లుక్ అయితే మాత్రం ఒక టాయ్ ద్వారా ఆల్రెడీ లీక్ అయిందనమాట. ఫిలిం లో ఈ విధంగా కనిపించబోతున్నట్టు. అంటే కొద్దిగా మనం ఇప్పటి వరకు ఫిలిమ్స్ లో చూడని దానికి కొద్దిగా అడ్వాన్స్డ్ గా కూడా చూపించే అవకాశం ఉంటుందంట ఈ ఆరిజిన్ లోని. సో కంప్లీట్ సైబర్ట్రాన్ ప్లానెట్ మీద దీన్ని ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి అందువల్లనే ఒక్క హ్యూమన్ క్యారెక్టర్ కూడా లేదు కాబట్టి దీన్ని లైవ్ యాక్షన్ గా తీయట్లేదంట. కంప్లీట్ యాక్షన్ సీక్వెన్సెస్ ని గానీ వాళ్ళ పవర్స్ ని ట్రాన్స్ఫార్మ్ అయ్యే సీక్వెన్సెస్ ని బాగా అడ్వాన్స్డ్ గా చూపించబోతున్నారు. కాకపోతే మనకి ఒకవేళ లైవ్ యాక్షన్ గా తీసినా కూడా ఇలాంటి చాలా సీన్స్ అన్ని కూడా మనకి CG యానిమేటెడ్ లాగా కూడా కొద్దిగా కనిపిస్తుంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. యానిమేటెడ్ అయినా కూడా కొద్దిగా లైవ్ యాక్షన్ వైపు ఇచ్చేలాంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బంబుల్బీ యొక్క ఎంట్రన్స్ సీక్వెన్స్ లాగా. నాకు తెలిసి ఫస్ట్ పార్ట్ లోని థ్రోన్ గురించి ఆ మెయిన్ ప్రైమ్ ని చూస్ చేసుకునే సీక్వెన్స్ అనేది ఉండకపోవచ్చు. నాకు తెలిసి సెకండ్ పార్ట్ లో ఉండొచ్చు. సైబర్ట్రాన్ కంప్లీట్ గా నాశనమయ్యే సిచ్యువేషన్, వీళ్ళు ఎత్కి పారిపోయే ఈ సీన్స్ అన్ని కూడా థర్డ్ పార్ట్ లో ఉండొచ్చు. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ లో అయితే మాత్రం బంబుల్బీ సడన్ గా ఒక హెడ్ మీద తగులుతున్నప్పుడు అయితే మాత్రం ప్రొడక్షన్ గా హెల్మెట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో నాకు బ్యాటిల్ మాస్క్ యొక్క పవర్ ట్రాన్స్ఫార్మ్ అయ్యే లాంటి ఎబిలిటీస్ కూడా ఉన్నాయా అని చెప్పి నవ్వుతూ సడన్ గా హ్యాండ్ చూపిస్తున్నప్పుడు నైవ్స్ వస్తాయి. హ్యాండ్ నైవ్స్ కూడా ఉన్నాయా అని చెప్పి షాక్ అవుతాడు. సర్ప్రైజింగ్ గా చెప్తున్నప్పుడు ఆప్టిమస్ ప్రైమ్ అయితే మాత్రం నాకు కనిపిస్తుంది అంటాడు. ఆ తర్వాత మరొక సీక్వెన్స్ లోని వాళ్ళు మంచి వాళ్ళే, నువ్వు ఎందుకని వాళ్ళ మీదకి అటాక్ చేస్తున్నావు బి అని చెప్పి ఎలిటా వన్ అంటుంది అనమాట. అదంతా కూడా అసలు ఆ డోర్ ని ఎందుకు మొక్కలు చేసావు అంటే, నేను అసలు ఈ డోర్ ని మొక్కలు చేయలేదు, అది ముందు నుండి కూడా అలానే ఉంది, కావాలంటే వీళ్ళని అడగండి అని చెప్పి బెదిరించి అంటాడు. అవును ముందు నుండి అలానే ఉంది, ఇతను ముక్కలు చేయలేదు అంటాడు. మీరు అబ్జర్వ్ చేస్తే సీక్వెన్స్ లో వీళ్ళతో పాటు D16 అయితే మాత్రం కనిపించడు. సో నాకు తెలిసి మెగాట్రాన్ అప్పుడే వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడా. ఎనీవే ఫిల్మ్ లోని థర్డ్ యాక్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ట్రాన్స్ఫార్మర్స్ 1 ట్రైలర్ కూడా తెలుగులో రాలేదు కాబట్టి ఒకవేళ ఇంగ్లీష్ లో అర్థం కాని వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అయి ఉంటుంది. దాంతో పాటు ఈ ఫిల్మ్ దేని గురించి ఏ విధంగా ఉండబోతుంది అనుకునే వాళ్ళకి కూడా కంప్లీట్ గా ఈ బ్రేక్ డౌన్ వీడియో బాగా యూజ్ అయి ఉండొచ్చు. సో మీ ఫ్రెండ్స్ లో కూడా ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఫిల్మ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. పోతే ఈ ఫిల్మ్ అనేది సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతుంది గైస్. ప్రెసెంట్ అయితే సెప్టెంబర్ 20 అంటున్నారు. సో తెలుగులో అయితే మాత్రం ఉంటుందా లేదా అనేది చెప్పలేం కానీ ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్స్ యొక్క పాపులారిటీ బట్టి చేయొచ్చు డబ్బింగ్ కూడా అనిపిస్తుంది. ఇది కాకుండా లైవ్ యాక్షన్ గా ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్ మనం లాస్ట్ ఇయర్ చూసాం కదా, దానికైతే మాత్రం సెపరేట్ ట్రయాలజీ ప్లాన్ చేశారు కదా, దాని సీక్వెల్ కూడా వస్తుంది. కాకపోతే అది సినిమాకాన్ ఈవెంట్ లో అనౌన్స్ చేస్తాం అన్నారు. అంటే ఆ ఫిల్మ్ ఎండ్ క్రెడిట్స్ లోని G.I. Joe క్రాస్ ఓవర్ ని మనకి ఒక హింట్స్ ఇచ్చారు కదా. సో ఆ G.I. Joe క్రాస్ ఓవర్ ఫిల్మ్ ని అనౌన్స్ చేస్తాం అన్నారు. బట్ ఎలాంటి డీటెయిల్స్ కూడా లేవు. ఎనీవే మీకైతే క్లారిటీగా ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఆ ఫిల్మ్స్ గురించి అప్డేట్స్ వస్తే తర్వాత మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.